హాయ్ అండి. నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ గారైతే ఎవరైతే తన అభిమానులపైనైతే చాలా కోపంగా, జన సైనికులపైనైతే కొంచెం కోపంగా మాట్లాడడం చూసాం. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అయిపోయిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను అనంతపురం సభలో. కానీ ఆ టైంలో ఎక్కువ మంది ఆ ముందు ఏరియాకొచ్చేసి ఎక్కువ కెమెరాలకు అడ్డుగా కొంతమంది జెండాలైతే ఎగరేయడం చూసాం. ఓన్లీ అక్కడ చూస్తే జనసేన జెండాలే పెద్ద పెద్ద జెండాలతోటి అక్కడున్న జన సైనికులైతే ఎగరవేయడం చూసాం. కానీ అక్కడికొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సెపరేట్‌గా పోడియంలోకొచ్చేసి మీరు ఆ జెండాలు దించండి. మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మన భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నారు. అలాంటిది మీరు శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. మీరు క్రమశిక్షణ పాటించాలనైతే తన జన సైనికులకైతే మందలించారు. అలానే వాళ్ళని సైలెంట్‌గా కూర్చోమని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొంతమంది సైలెంట్‌గా అయితే ఆ జెండాలని కిందకి దించి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారైతే ప్రసంగించడం చూసాం. మరి ఇలాంటిదన్నీ జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనకి ప్రతి సభలో గూడా పవన్ అభిమానులు అనేవాళ్ళు చాలా ఉత్సాహంగా, చాలా అగ్రెసివ్‌గా అయితే ముందుకెళ్తూ ఉంటారు. నిన్న గూడా జన సైనికుల సత్తాని చూపించాలనుకుంటున్నారు. అలానే నిన్న గూడా చూసుకుంటే టీడీపీ జెండాల కన్నా గూడా మీకు జనసేన జెండాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఎక్కువ సేపు జనసేన జెండాలే మనకు ఎగురుతూ కనిపించాయి గాబట్టి, అది యువతలో ఆ ఉడుకు రక్తం ఉంటుంది గాబట్టి అదొకటి కనబడుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి వాళ్ళని సైలెంట్‌గా ఉండండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారని చెప్పేదాకొచ్చిందంటే మీరు అర్థం జేసుకోవచ్చు. కాపోతే అయి ఓట్లుగా కన్వర్ట్ అది మనకు తెలిసిందే. 2019 ఎలక్షన్‌లో పవన్ కళ్యాణ్ కూడా చూసాడు కాబట్టి తెలిసిందే. ఎవరైతే ఆ జెండాలు ఊపుతున్నారో వాళ్ళు కనీసం పవన్ కళ్యాణ్ ఓటేసారో కూడా తెలీదు. ఆ జెండాలు పట్టుకున్న అందరూ ఓటేసుంటే పవన్ కళ్యాణ్ పోయినసారే గెలిచుండేవాడు. కానీ సరే ఏదేమైనప్పటికైతే నిన్న ఆ సంఘటన అయితే జరిగింది. ఒక పద్ధతిగా వ్యవహరించారు. లేకుంటే ఒక గౌరవాన్నయితే అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవంగా ఆయనొచ్చి మాట్లాడడం అనేది కరెక్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే తమ్ముళ్ళు మీరు జెండాలు దించమంటే అది బాగోదు. మళ్ళీ అది జనసేనలో వ్యతిరేకత ఎక్కువొస్తుంది. ఎందుకు మా జెండాలు మేమెందుకు దించాలన్న జనసైనికులొస్తది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎళ్లి మాట్లాడడంతోటైతే ఇది కాంట్రోవర్సీ ఏమవ్వదు. కాబట్టి అలా అయితే ముగించేశారు పవన్ కళ్యాణ్ గారు. చాలా సమయస్ఫూర్తిగా అంటే సమయస్ఫూర్తిగా వ్యవహరించినట్టు అక్కడ.